ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. తులా రాశి వారికి మార్చి 10 తర్వాత 100% పెద్ద విపత్తు ముంచుకొస్తుంది. ముందుగానే చెప్తున్నాం, నిజం వినే ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. తులా రాశి వారికి మార్చి 10 తర్వాత పెద్ద విపత్తు 100% ముంచుకు వస్తుంది. ముందుగానే చెబుతున్నాను, నిజం వినే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. అసలు తులా రాశి వారికి మార్చి 10 తర్వాత జరగబోయేటటువంటి ఆ పెద్ద విపత్తు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశివారు మార్చి 10 తర్వాత వీరికి జరగబోయేటటువంటి ఆ పెద్ద విపత్తు గురించి తెలుసుకోబోయే కన్నా ముందు రాశివారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో, అలాగే గ్రహాల రీత్యా అనుకూలత ప్రతికూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మిశ్రమమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది వీరికైతే కనుక స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది మనం గమనించుకున్నట్లయితే కనుక చాలా వరకు మిశ్రమమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ ముందుగానే గనక కుటుంబ సభ్యులతో పరమైన జీవితంగా చూసుకున్నట్లయితే, మనం గమనించుకున్నట్లయితే కనుక కుటుంబపరమైన జీవితంలో ఈ యొక్క రాశి వారికి చాలా వరకు కూడా అయితే మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిందిగానే చెప్పుకోవచ్చు. అయితే మీ పిల్లల విద్యాభ్యాసం విషయంలో అయితే మీరు సంతోషకరమైన వార్తలను వినబోతున్నారని చెప్పాలి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని అయితే ముందుకు సాగిస్తారనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో ఈ యొక్క రాశివారు విహారయాత్రలు కూడా అయితే చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరికైతే కనుక స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ పెద్దల ఆశీస్సులు కూడా అయితే మీకు మార్గదర్శకత్వంగా లభించి మీ యొక్క వృత్తిపరమైన జీవితాల్లో అయితే మీరు అద్భుతంగా ముందుకు రాణిస్తారని చెప్పుకోవాలి. ఇక స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు దొరుకుతుంది. అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. సోదరిమణుల సహకారం కూడా పూర్తిగా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే కనుక మనం గమనించుకున్నట్లయితే ఆర్థిక పరమైన జీవితం అయితే చాలా అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది. కాకపోతే ఈ సమయంలో అయితే ఈ యొక్క రాశి వారికి చెందిన వారికి అధిక మొత్తంలో అయితే ఖర్చులు అనేవి ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ వస్తున్నారో ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆర్థిక పరంగా అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళతారు. అలాగే సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి చెందిన వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా అధిక మొత్తంలో డబ్బు అనేది చూడబోతున్నారనే చెప్పుకోవాలి. వీరి యొక్క దశ తిరగబోతుంది. వీరికైతే కనుక చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, కుటుంబ పరంగాను వీరికి చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మంచి మంచి శుభవార్తలను వినే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.